శ్రీ గురుభ్యో నమః. ప్రాక్ పశ్చిమములు అనే గ్రంథములోని అంశాలను చెప్పుకుంటూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు చివరి ఎపిసోడ్ అండి. ఈ ఎపిసోడ్తో ఈ గ్రంథాన్ని మనము పూర్తి చేసుకుంటూ ఉన్నాము. చివరి చాప్టరు స్వదేశాగమనము, అంటే మాస్టారు తిరిగి భారతదేశమునకు వచ్చుట. 24/6/1972 ఆ తేదీలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, ఉదయము నిద్రలేచి స్నానాధికములను ముగించుకొని మా గదిలో మేము ఖర్చుల లెక్కలు వ్రాసికొనిచు 7:30 వరకు కాలక్షేపము చేసితిమి. టిఫిను కాఫీ తీసుకొనుమని పిలుపు వచ్చినది. మేము గది తలుపు తీసి వెలుపలకు వచ్చి హాలులో కూర్చుంటిమి. కృష్ణకర్ణామృతము శ్లోకములు, దక్షిణామూర్తి స్తోత్రము, మహావాక్యములు గానము చేయుచున్న గ్రామఫోన్ రికార్డు పలుకుచున్నది. మేము ఆనందముతో ఫలాహారము కాఫీ పూర్తి చేసితిమి. రోజీనా అడయారులో ఉన్నప్పటి విశేషములను గూర్చియు ఆమె భారతదేశ సంచారముల గూర్చియు వివిధ విషయములు చెప్పుచుండగా వారి పెరటిలోని ఉద్యానవనమున పచారులు చేయుచుంటిమి. మంచు పొరలను తొలగించుచు ప్రకాశించుచున్న బంగారు రంగు నీరెండలో రోము నగరము పర్వత శ్రేణుల నడుమ విశాలమై కనిపించుచున్నది. శతాబ్దముల నాగరికతకు శాసనము వలె కనిపించుచున్న ఆ పట్టణము యొక్క శోభలు అపూర్వమై తోచెను. కానీ వానిని శిథిలము చేయుచున్న వాణిజ్య జీవితము, నవనాగరికత ఛాయలు కూడా రూపు కట్టి కనిపించుచున్నవి. ఉదయము 11:30 వరకు ఉద్యానమున పచారులు చేసితిమి. ఫోటోలు తీసుకొంటిమి. 11:30కు భోజనము చేసి 2 గంటల వరకు భోజనానంతర ప్రసంగములు సాగించితిమి. అప్పుడు కాఫీలు త్రాగి 2:30 గంటలకు విమానాశ్రయమునకు బయలుదేరితిమి. రోజీనా మరికొందరు యోగమిత్రులు కారులలో మమ్ములను విమానాశ్రయమునకు కొనివచ్చిరి. మా పెట్టెలు వారే మోసిరి. విమానాశ్రయము నలుమూలలా తిరిగి విశేషములను గూర్చి ముచ్చటించుకొనుచుండగా సాయంకాలము 4:45 భారతదేశమునకు పోవు జంబో విమానము వచ్చినదనియు ప్రయాణికులు సంసిద్ధపడుడనియు మైక్లో వినిపించినది. వారందరూ నమస్కారములు చేసి సెలవు తీసుకొనిరి. మేము సామాన్లను అప్పచెప్పి విమానములోనికి చేరుకొంటిమి. సాయంకాలము 5 గంటలకు రోము నగరమున బయలుదేరిన విమానము రాత్రి 9:05 కువైట్ విమానాశ్రయమున దిగినది. అప్పటి స్థానిక కాలము రాత్రి 10:30 గంటలు. ఒక అరగంట తరువాత అచ్చట బయలుదేరిన విమానము రాత్రి అంతయు ప్రయాణము చేసితిమి. అటుపైన 25/6/1972 ఆ తేదీలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. మాస్టారు చెబుతూ ఉన్నారు, సూర్యోదయమునకు ముందే విమానము భారతదేశపు సరిహద్దులలో ప్రవేశించినది. నేను సూర్యోదయము ఫోటోలు తీసితిని. ఉదయము 6:10 ఢిల్లీ విమానాశ్రయమున దిగితిమి. మరలా 7 గంటలకు బయలుదేరి 9 గంటలకు సరికి బొంబాయి విమానాశ్రయమున దిగితిమి. అచ్చట రమణరాజు అను మిత్రుడు, కాల్టెక్స్ ఉద్యోగస్తుడు నన్ను వర్మను తన ఇంటికి కొనిపోయెను. స్నానములు చేసి 2 నెలల తరువాత ఇడ్లీ తింటిమి. మధ్యాహ్నము కందిపప్పుతో ఆవకాయతో భారతీయ భోజనము చేసితివి. అలవాటు తప్పుటచే నోరు కారము పట్టలేదు. రాత్రి వరకు ఊరు నలుమూలలా తిరిగి రాత్రి 8:40 విమానమెక్కి హైదరాబాదులో దిగితిమి. మన సోదర బృందం అందరూ విమానాశ్రయమునకు వచ్చిరి. జగన్మోహనరావు ఇంటికి చేరగా అచ్చట చాలామంది మా కొరకై వేచి ఉండిరి. రాత్రి 12 గంటల వరకు అందరితో సంభాషించితిమి. అప్పుడు బయలుదేరి సర్వాశేషయ్య గారి ఇంటికి వెళ్ళి ఆ దంపతులను, మీనాక్షిని చూచితిమి. మీనాక్షికి ప్రసవ దినములు.
రాత్రి 12:30 వరకు సంభాషించి తిరిగి వచ్చి కాఫీలు తీసుకొని మీనాక్షిని చూచితిమి. అటుపైన 26/6/1972 ఆ తేదీలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నామండి. మాస్టారు చెబుతూ ఉన్నారు, తెల్లవారుజామున 4 గంటల వరకు మాట్లాడుకొనుచుంటిమి. అప్పుడు స్నానములు చేసి టిఫిను కాఫీలు ముగించి విమానాశ్రయము చేరితిమి. అచ్చట కంచెర్ల దత్తు మరికొందరు మిత్రులు కనిపించిరి. వారితో కలిసి 11:30కు విశాఖపట్టణము విమానాశ్రయము చేరితిమి. అచ్చట సోదర బృందము, మిత్రులు, పరిచయస్తులు కొన్ని వేల మంది ఉండిరి. కంచెర్ల దత్తు కారులో రైల్వే న్యూ కాలనీ రామాలయము దగ్గరకు వచ్చితిమి. బాటు అన్ని వైపులా జనులు బారులు తీర్చి నిలిచి ఉండగా పివి రావు భార్య పూర్ణకుంభముతో ఎదురైరి. రామాలయము పరిసర ప్రాంతమంతయు జనాకీర్ణమై కలకలలాడుచుండెను. మేము రామాలయమున ప్రవేశము చేసి అందరికిని శుభాశీస్సులు అందించి ఇండ్లకు చేరుకొంటిమి. అప్పటికి సాయంకాలము 4 గంటలైనది. లోకాః సమస్తాః సుఖినో భవంతు అంటూ మాస్టారు ఈ మహాగ్రంథాన్ని, ఈ మహాకావ్యాన్ని పూర్తి చేశారండి. ఈ సందర్భంగా 4 మాటలు చెబుతానండి నేను. మన మధ్యన, మన దేశంలో మనకి సాన్నిధ్యాన్నిస్తూ ఎట్లా తీర్చిదిద్దారో అలాగే పాశ్చాత్య ఖండవాసులకి తన ప్రేమను అందించి తన సాన్నిధ్యాన్నిచ్చి కొన్ని వేల కుటుంబాలకు ఆధ్యాత్మిక సాధనయందు, యోగ జీవితమునందు ఆసక్తి కలిగించి వారిలో కూడా ప్రేమతత్వాన్ని మేల్కొల్పారండి మాస్టారు. మన దేశం గురించి పాశ్చాత్య దేశాలలోని సామాన్య ప్రజలకి చాలా అపోహలున్నాయి. అలాగే ఆయా దేశాలలోని ప్రజలలో ఉన్న ఆధ్యాత్మిక చింతన గురించి మనవారికి తెలియదు. అటువంటి స్థితిలో తన పర్యటనలోని అంశాలను ఒక మహాకావ్యంగా మాస్టర్ గారు మనకు అందించినటువంటి దివ్య గ్రంథమే ఈ ప్రాక్పశ్చిమములు. బాగుందండి. ఈ గ్రంథం చదవటం ద్వారా మనకేమొస్తుంది? చదవటం ద్వారా లేదా వినటము ద్వారా మనకు అనేక ఆధ్యాత్మిక పరమైన విషయాలు సులువుగా అర్థమయ్యేటువంటి అవకాశము దొరుకుతుందండి. ఎంతో మహోత్కృష్టమైనటువంటి విషయాలను చాలా తేలికగా చెప్పారు మాస్టర్. చక్కటి అవగాహన వస్తుంది. పాశ్చాత్య దేశములలోని సామాజిక, ఆర్థిక, సాంఘిక, ఆధ్యాత్మిక ఇట్లా మొదలగు పరిస్థితులు ఉన్నాయి. వాటి పట్ల అలాగే వాళ్ళ నుండి మనము నేర్చుకోవలసినటువంటి విషయముల పట్ల చక్కటి అవగాహన కలుగుతుందండి. ఒక దివ్యమైన మాస్టారి సాన్నిధ్యము, యోగ్యత, పవిత్రత మనకు సిద్ధిస్తాయి. చక్కటి విశాల దృక్పథము మనకు కలుగుతుంది. కులము, మతములతో ప్రసక్తి లేని ఒక చక్కటి విశాల దృక్పథం, అంటే వీటికి ఈ కులము, మతము, వర్గము, ప్రాంతము వీటికి అతీతమైన చక్కటి దివ్యత మనకి లభిస్తుంది అని తెలియచేస్తూ ఉన్నాను. అంతేకాదండి, పెద్దలు ఏం చెబుతూ ఉన్నారంటే, మాస్టారి గురించి వినటం ద్వారా, మాస్టారు చెప్పిన మాటలు వినటం ద్వారా, మాస్టారు ప్రసాదించిన గ్రంథములు చదువుకోవటం ద్వారా మనకు తెలియకుండానే మన ఆరోగ్య పరిస్థితి చక్కబడుతుందండి. మనలో ఉన్నటువంటి ఆది వ్యాధులు మనకు తెలియకుండానే మన నుండి దూరమవుతాయి అని పెద్దలు, అనుభవజ్ఞులు చెబుతున్నటువంటి విషయం అండి. ఇంకొక విషయము చెప్పుకుందాము. మాస్టారు ఈ యూరప్ టూర్లో, ఈ యాత్రలో అనేకమైన దేశాలు తిరిగారండి. ఫ్రాన్సు, హాలెండు, బెల్జియం మొదలగు దేశాలను సందర్శించారు. అచట మాస్టర్ సివివి గారిని గురించి, వారి యోగానుష్ఠాన విధానమును గురించి,
మన భారతీయ సంస్కృతిని గురించి ఇట్లా అనేక ఉపన్యాసాలు అందించారు. రోగార్తులకు ఉపశాంతి కలిగించి అందరికీ ఆనందాన్ని సమకూర్చారు. ఆ సమావేశములు అచ్చట వాళ్ళకి ఎంతో సంతృప్తిని కలిగించాయి. వారి శరీరమునకు సంబంధించిన బాధలు తొలగుటయే కాక ఆ సమావేశములకు హాజరైన శిష్యులకు మానసికమగు వికాసము చాలా చక్కగా ఎక్కువగా లభించింది అనేటువంటిది ఈ గ్రంథము చదివిన మనకు అర్థమవుతూ ఉన్నది. భారతీయమగు యోగానుష్ఠానమును గురించి తెలుసుకొనగలిగారు వాళ్ళు. ఆ యోగానుష్ఠాన ప్రత్యక్షానుభవమును కూడా వారు చవి చూడగలిగారు. ఈ విధముగా మాస్టర్ గారి యోగ సమావేశములు అచ్చటి వారికి ఎంతగానో ఉపయోగించినయ్యండి. యోగ సమావేశముల కార్యక్రమమును ముగించుకొని మాస్టర్ గారు తిరిగి మన దేశమునకు వచ్చునట్టి సందర్భములో మాస్టర్ గారు చెప్పినటువంటి మాటలు వాళ్ళకెంతో ఆశ్చర్యాన్ని కలిగించినాయండి. ఏమైందంటే, మామూలుగా అక్కడ సమావేశాలకు హాజరైన వాళ్ళంతా కూడా సమావేశానంతరము ఎంతో కొంత వారికి తోచిన ధన సహాయం చేయటము పరిపాటి. అట్టి సత్సంగాలు తరచూ జరగాలనే అభిప్రాయంతోనే వాళ్ళు అట్లా చందాలిస్తూ ఉంటారు. అలా సమకూడిన ఆ ధనము నుండి సభా కార్యక్రమములు నిర్వహించుటకు ఆ ఖర్చులకు కొంత ధనాన్ని వాడారు. అట్లా వాడుకొనగా కొన్ని లక్షల రూపాయల సొమ్ము మిగిలిందండి. అంటే కార్యక్రమాలకి వచ్చినటువంటి ఆ సహాయము, ఆ ధనము, వాటిల్లో కార్యక్రమాల ఖర్చులకు వాడుకొనగా ఇంకా కొన్ని లక్షల రూపాయలు ఆ రోజుల్లో అండి, ఆ రోజుల లెక్కల్లో కొన్ని లక్షల రూపాయల సొమ్ము మిగిలింది. మాస్టర్ గారు భారతదేశమునకు బయలుదేరు సమయంలో అచ్చటి శిష్యులు కవర్లో పెట్టి ఆ డబ్బును మాస్టర్ గారికి అందించారు. మాస్టర్ గారు ఆ కవర్ ఏమిటి అని ప్రశ్నించారండి. ప్రశ్నించగా ఆ కార్యక్రమముల వివరాలను వారు మాస్టర్ గారికి చెప్పారు. కార్యక్రమములకు ఖర్చుకాగా మిగిలిన పైకమును భారతదేశమునకు తీసుకొని వెళ్ళవలసినదిగా వాళ్ళు కోరారండి. అప్పుడు మాస్టారు ఇలా చెప్తూ ఉన్నారండి, నన్ను మీరు కోరినందుకే నేను ఇక్కడికి వచ్చాను. మీ వద్ద లేదనుకునే విజ్ఞానాన్ని మీకు అందించటానికే నేను ఇక్కడకు వచ్చింది. అలాగే అందించాను. ఇక ముందు కూడా నేను ఇక్కడికి వస్తాను. నాకు తెలిసిన మంచి విషయాలు మీకు చెబుతాను. అదే మన సంబంధము. ఇందుకు నేను మీ నుంచి ఏమీ కోరి రాలేదు, అలా కోరి రాను కూడాను. నేను కేవలము మీకోసమే మళ్ళీ వస్తాను అని మాస్టర్ చెప్పారండి. ఇంకా అన్నారు, ఈ ధనాన్ని ఇక్కడే మంచి కార్యక్రమాలకు ఉపయోగించండి అన్నారండి. చూడండి మాస్టర్ ఎంత కరుణామయులు, ఎంత ప్రేమమూర్తో చూడండి మాస్టర్. ఎంతటి అవ్యాజమైన ప్రేమ, ఎంతటి నిస్వార్థమైన ప్రేమ. కనుక శ్రోతలు చక్కగా ఈ గ్రంథమును చదువుట ద్వారా, అందులోని విషయములను ఆచరణలో పెట్టుట ద్వారా పరమ గురువుల అనుగ్రహము కలిగి తమ తమ ఆది వ్యాధులను, ఇబ్బందులను దూరము చేసుకొని జీవితమును ఆనందప్రదము చేసుకోవాలని మాస్టారుని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇంత చక్కటి గ్రంథమును మనకు అందించిన మాస్టర్ గారికి అందరము చక్కగా నమస్కారం చేసుకుందాం. నమస్కారం మాస్టర్ ఈకే, నమస్కారం మాస్టర్ ఎంఎన్, నమస్కారం మాస్టర్ సివివి. స్వస్తి. వాసుదేవా.